నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమవరంలో నామినేషన్ దాఖలు చేసిన నర్సాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి భీమవరం అభినందన సభలో పేర్కొన్న తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి తణుకులో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవ సభలు మహిళా గ్రంథాలయంలో ప్రసంగించిన అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సుజాత తణుకు దేశం అభ్యర్థి ఆర్మిల్లిని గెలిపించాలని కోరుతూ సతీమణి కృష్ణ తులసి 22వ వార్డులో ప్రచారం మాయగా మారిన సంక్షేమ పథకాలని ఆరోపణ తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణా తీరును పరిశీలించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ శోభారాణిలు విద్యాభివృద్ధికి సూచనలు సలహాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తణుకు మండలం మండపాక ఎల్లారమ్మ అమ్మవారి తీర్థం తరలివచ్చిన భక్తజనం తాడేపల్లిగూడెం పట్టణంలో ఎన్నికల ప్రచారం చేసిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి పాల్గొన్న తెలుగుదేశం బీజేపీ నాయకులు తాడేపల్లిగూడెంలో ఈ నెల 25వ తేదీన నామినేషన్ కార్యక్రమానికి తరలి రావాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ పెరవలి మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించిన నిడదవోలు జనసేన అభ్యర్థి దుర్గేష్ వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి అమలాపురంలో లోక్సభ వైసీపీ అభ్యర్థిగా రాపాక పి గన్నవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణలు దాఖలు చేసిన నామినేషన్లు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు ఏలూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కారుమూరి సునీల్ కుమార్ వెంట ఉన్న మంత్రి కారుమూరి జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీలు నర్సాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందు పెద అమీరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి విశాఖోడేరు వంతెన వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల జెండాలతో రహదారులు సందడిగా కనిపించాయి. ఈ నామినేషన్ పర్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, నర్సాపురం పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్త తోట సీతారామలక్ష్మి, ఉండి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, నర్సాపురం ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, ఉండి, ఆచంట, తణుకు టీడీపీ అభ్యర్థులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, పితాని సత్యనారాయణ, ఆర్మిల్లి రాధాకృష్ణ, భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమితులైన తోట సీతారామలక్ష్మిని పలువురు టీడీపీ నాయకులు మంగళవారం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, ఉండి టీడీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, నరసాపురం ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినిడి రాజ్యలక్ష్మి తదితర నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలుగా గౌరవిస్తూ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ రానున్న ఎన్నికలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. తనకు సముచిత స్థానం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు చెప్పారు. మామూలుగా రాజకీయాల్లో ఒక వార్డు 39వ వార్డు కౌన్సిలర్గా అడుగు పెట్టాను. అలాగే అంచెలంచెలుగా మరి చైర్మన్గా కావచ్చు, మరి ఎంపీగా పోటీ చేశాను నర్సాపురం పార్లమెంట్కి. అలాగే రాజ్యసభ, అలాగే జిల్లా ప్రెసిడెంట్గా దాదాపు ఎన్నిసార్లు చేశారో నాకే తెలియదు.
ఒక 4-5 టర్ములు చేసుకుంటాను. ఇప్పుడు ముఖ్యంగా అలాగే భీమవరం ఇన్ఛార్జిగా కూడా మరి చేయటం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద బాధ్యత, ఒక గౌరవం అనేది కాపు మహిళగా నాకు ఇవ్వటం అనేది చాలా మా మహిళలందరికీ గర్వకారణం అని ఎప్పుడూ మహిళలందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఇది అందరికీ సామాన్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమోషన్ అనేది రాదు. వ్యాలిటీ బేరే అంటే చాలా పెద్ద వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది. ఆ అరుదైన అవకాశాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, అలాగే లోకేష్ గారు వాళ్ళ నాయకత్వంలో నాకు ఇది రావటం చాలా చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంట్ర శ్రీనివాస్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పి రామలక్ష్మణ్, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. పుస్తకం ఓ మంచి నేస్తం. ఊసిపోవడానికి కొందరికి, విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరికొందరికి సాయపడుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దారి చూపెట్టే సాధనము పుస్తకమే. మనోవికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో నిజమైన నేస్తం పుస్తకం. మానవ జీవన గమనం విధానంలో పుస్తకాలు వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక జీవన విధానం చుట్టుముడుతున్న ఈ రోజుల్లోనూ పుస్తక పఠనాన్ని ఇష్టపడేవారు గణనీయంగానే ఉన్నారు. ప్రముఖ ఆంగ్ల రచయిత విలియం షేక్స్పియర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో నిర్ణయించింది. ఈ మేరకు 1995 నుంచి ప్రపంచవ్యాప్తంగా పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకుకు చెందిన పురుషుల శాఖ గ్రంథాలయంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించి పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. గ్రంథాలయ అధికారిని కాటూరి సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చదువరులు పాల్గొన్నారు. కాగా సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి భవన ప్రాంగణంలో ప్రత్యేకంగా కొనసాగుతున్న మహిళా గ్రంథాలయం ఆధ్వర్యంలో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు కోస్తల ఆగ్రో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిలుకూరి సుజాత మాట్లాడుతూ పుస్తకాలు వచ్చాకే మానవ విజ్ఞానం పెరిగిందని చెప్పారు. పుస్తక దినోత్సవాన్ని బుక్ రీడింగ్ వల్ల మనకి కొత్త పదాలు, భావాలు, రచనా శైలి పరిచయం అవుతాయి. ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని చదవటం వల్ల వాళ్ళలో ఉండే ఒత్తిడి, అధిక ఆలోచనలు అవన్నీ విడనాడి పిల్లలకి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు మనం ఇవ్వటం వలన వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది కలగటం ద్వారా వాళ్ళకి ఈ పరిజ్ఞానం పెంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతాం అనేది చేస్తే వాళ్ళ ఉద్దేశం అది. ప్రపంచ పుస్తక దినోత్సవంలో ఏర్పరిచిన ఉద్దేశం కూడా వాళ్ళ యువతలో కూడా వాళ్ళ ఓపిక, ఒక వాళ్ళ పరిశీలన శక్తి, ఒక దేనికైనా పోటీ పడే తత్వం అన్నీ పెంచుకోగలిగే దానికి తప్పనిసరిగా ఈ రకంగా ఒక రోజు దినోత్సవం జరుపుకుని దాన్ని వాళ్ళ ఉద్దేశం ఆ రకంగా ఏర్పరిచి బాపు రమణ గుడుగు పుస్తకాలు, చందమామ పుస్తకాలు, ఈ రచన, మన చరిత్ర, మన మహిళలు చదువుకునే రామాయణం, మహాభారత కావ్యాలు, ఈ అన్నిటి మీద మళ్ళీ చరిత్ర, జీవిత చరిత్రలో మన పౌరాణికాలు ద్వారానే మనిషి యొక్క భావాలోచనలన్నీ మన ముందు తరాలు మనం వాటిని నిర్దేశించగలుగుతాం. గ్రంథాలయ అధికారిని ఎస్ ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యదర్శి బసవ శ్రీదేవి, రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవి, డి ధనలక్ష్మి, కె ఉషాలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రగతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పుస్తక దినోత్సవంతో పాటు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతిని కూడా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాలు మన నేస్తాలు అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులు అందించారు. వల్ల మనకి చాలా జ్ఞానం పెరుగుతుంది. పుస్తకం చదవడం వల్ల మనకి అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుస్తాయి. ఎవరితో ఎలా ఉండాలనేది భగవద్గీత చెప్తుంది. అందులో మనకి ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఏం చేయాలి అనేవన్నీ గొప్ప గొప్ప కవులు రచించి ఉంచారు. వాటిని అన్నిటినీ పాటిస్తే మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాం. పుస్తకాల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి.
ఇంటర్నెట్ ఉన్నా సరే చాలా విషయాలు మనకి పుస్తకాల నుంచే తెలుస్తాయి. చాలా కవులు రచయితలు పుస్తకాల్లోనే చాలా మనకి తెలిసిన విషయాలు రాశారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బొడ్డుపల్లి విశ్వనాథ ఫణి, సామ్రాజ్యం సభ్యులు ముక్కాముల మోహన్ రావు, ఘంటసాల వెంకటలక్ష్మి, పాతూరి సంధ్యాదేవులు పాల్గొన్నారు. తణుకు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరుమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కృష్ణ తులసి మంగళవారం పట్టణంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అమలైన సంక్షేమం ఒక మాయగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వంలోనే ఈ రోడ్లన్నీ కూడా వేయించుకున్నాము అని చెప్పే పరిస్థితి మరి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు సరిగ్గా రాకుండా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడికి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా విసిగెత్తిపోయి ప్రభుత్వంతో ఎప్పుడు వెళ్ళిపోతున్న అధికారం అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మే 13వ తారీఖున వారందరూ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నారు. మరి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కూడా ఒక విజ్ఞతతోటి మరి మనం అంతా కూడా ఒక తెలివైన ఒక ఇది తీసుకోవాలి. మనం అందరం కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం. ఆయన మనం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి మన రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఆయనది. మరి అటువంటి ముఖ్యమంత్రిని మరలా మనం తెచ్చుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలమైనటువంటి రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకోవాలి. మరి మీరందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ కూడా ముందరికి వచ్చి ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆరుమిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కూడా కమలం గుర్తుపై ఓటు అందరూ కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 22వ వార్డులో నిర్వహించిన ఈ ప్రచారంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవారామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మాజీ కౌన్సిలర్లు కీర్తి శివప్రసాద్, కొప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, జనసేన నాయకులు తమరి సుబ్రహ్మణ్యం, నల్లవాసులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్, కళాశాల విద్యా ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ ఎస్ శోభారాణిలు తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంగళవారం సందర్శించి ఈ విద్యాసంస్థ నిర్వహణను పరిశీలించారు. ముఖ్యంగా బోధనేతర కార్యక్రమాలను పరిశీలించి సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తమ సంస్థ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అధ్యాపకులను మరింత నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ స్థాయిలో 3-4 సెమిస్టర్లలో పోటీ పరీక్షల్లో వచ్చే ఇంగ్లీష్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు పోలా భాస్కర్ తెలిపారు. గవర్నమెంట్ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా చేశాము. ఈ తణుకులో డిజిటల్ కంటెంట్ రికార్డింగ్ స్టూడియో నడుస్తుంది. దాన్ని ఇవాళ ఎలా పనిచేస్తుందో చూడటానికి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. ఏదైతే డిగ్రీ ప్రోగ్రామ్స్లో సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్స్కి 14 పేపర్లు ఉంటాయి. సింగిల్ మేజర్ సిస్టమ్ వచ్చిన తర్వాత 14 పేపర్లకు సంబంధించి డిజిటల్ కంటెంట్ని జనరేట్ చేయడానికి చర్యలు ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇది నడుస్తుంది ప్రాసెస్. ఇప్పుడు లెక్చరర్స్కి అందరికి కూడా టాపిక్స్ ఇవ్వడం జరిగింది. స్టూడియోస్లో వాళ్ళు వచ్చి వాళ్ళకి అలాట్ చేసిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని రికార్డ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఎడిట్ కూడా చేయాలి. ఇవి పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయాలి. రాజమండ్రిలో ఉంది. సో ఆ రకంగా ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఒక లెసన్కి సంబంధించిన ఒక వీడియో లెక్చరర్ జనరేట్ చేసిన తర్వాత అది క్వాలిటీ పరంగా బాగుందన్నాక ఎల్ఎంఎస్ పోర్టల్ని దాంట్లో ప్లే చేసి ఆ తర్వాత దాన్ని స్టూడెంట్కి యాక్సెస్ ఇస్తాం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, అధ్యాపకులు ఆర్ఎస్ఎం భూపాల్ పాల్గొన్నారు.
లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సదస్సును ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు తణుకు స్త్రీ సమాజం ఎదురుగా ఉన్న సజ్జాపురం లయన్స్ క్లబ్ భవనంలో ఏర్పాటు చేసినట్లు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శి కామన మునుస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సంక్షోభంలో భారత్ ఆర్థిక రాజకీయ మూలాలు అనే అంశంపై మాట్లాడతారని చెప్పారు. ఈ ముఖ్యమైన సదస్సుకు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మునుస్వామి విజ్ఞప్తి చేశారు. తణుకు మండలం మండపాక గ్రామ దేవత ఎల్లారమ్మ అమ్మవారి వసంతోత్సవాలలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముఖ్యంగా సహస్రనామార్చనలు చేయించుకున్నారు. ఉదయం నుంచి జరిగిన తీర్థంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఇటీవల నెల్లూరు, విజయవాడ నగరాలలో జరిగిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబరిచి బంగారు, వెండి పతకాలు సాధించినట్లు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాలబాలికలను ప్రశంసించారు. అలాగే శిక్షణనిచ్చిన గురువు డాక్టర్ వెంపటాపు సత్యనారాయణను కూడా ఆమె అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.